మస్తు కష్టం. కానీ కొనేటోళ్ళు ఏమంటారమ్మా, రేట్ ఎక్కువ ఉన్నదంట. రేట్ ఎక్కువ ఉండాలంటారు. మీ కష్టానికి ఫలితం దక్కదేమో అనిపిస్తుంది కదా కదా. చూసారు కదండి, అది చేయడానికి చాలా కష్టపడతారు, కానీ దానికి మనం కొనడానికి వచ్చి ఇది ఇంత అని రేట్లు ఆడతారు కదా. దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఎవరికి తెలియదు. చూడండి, వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. నేను అక్కడ కూడా వెళ్తున్నాను, అది చేసేది కూడా తీసి మీకు ఆ వీడియో కలిపి పెడతానండి. వీళ్ళు కూడా చేసి హోల్సేల్ అమ్ముతారంట. ఎవరన్నా కావాలి మళ్ళీ మీరు కూడా మారుబేరం అమ్ముకుంటా అన్న వాళ్ళకు వీళ్ళు కొంచెం రేటు మాట్లాడే ఇస్తారు. ఒకసారి నేను వాళ్ళ నెంబర్ పెడతాను, మీకు కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారంట. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క బొమ్మ చూపిస్తానండి, చూడండి వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి చెప్తాను, చూపిస్తానండి మీకు. దయచేసి చూడండి వీడియో మొత్తం ప్లీజ్. వాళ్ళ కష్టాన్ని కూడా ఆలోచించండి. ఉండపల్లి బొమ్మలు రెడీ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి రండి చూద్దాము. నేను ఫస్ట్ వాళ్ళ మిస్సెస్తో మాట్లాడి ఆ వీడియో కూడా చేశానండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. చాలా కష్టం ఉంటుంది నిజంగా. అతను అక్కడ కొండపల్లి బొమ్మలు చేసే కాడ ఒక పిడికిలు చేయడానికి ఎంత టైం పట్టిందో చూడండి. నేను ఆడ కూర్చొని వీడియో తీశాను, నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళకు టైం ఫుడ్ తినడానికి కూడా డబ్బులు సరిగ్గా ఉండవంట, అమ్ముడు పోవంట కొన్ని. కానీ ఈ వీడియో చేయడానికి నాకు ఎలాంటి ప్రమోషన్ లేదండి. వాళ్ళని చూసి చేశాను, నన్ను ఫాలో అవుతున్నారంట. నాకు సంతోషం అనిపించి వాళ్ళ వీడియో పెట్టడం కోసం చేశాను. ఒక్క పిడికిలు తయారవ్వడానికి ఎంతో కష్టపడ్డాడో ఆయన మాటలలో కూడా ఇందామండి. నేను లాస్ట్లో ఆయన మాటలు కూడా పెడతాను చూడండి. చాలా కష్టం ఉంటుందండి అవి చేయడానికి. ఒక్క పిడికిలు చేయడానికి 20 నిమిషాలు పట్టింది. దయచేసి ఇది మాత్రం షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేస్తే అందరు చూస్తారు, కొనుక్కుంటారు. ఇది పిడికిల్ పిడికిల్లో పిల్లలు పెట్టుకుంటారు కదా. నా పేరు ఫక్రుద్దీన్. అంటే ఒకవేళ ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు చేసిస్తారా? ఈ వుడ్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పుడు ఫారెస్ట్, అప్పుడు మా తాతల కాలంలో ఫారెస్ట్లో చేస్తుండే. ఇప్పుడు ఫారెస్ట్లో కలిసి తీసుకోరానిస్తలేరు. ఎక్కడ తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు చెట్లు వేస్తున్నాం. ఇవి గెట్ల పోటీ చెట్లు వేస్తున్నాం. చేనులో గెట్లు ఉంటాయి కదా, దాంట్లో అక్కడ పెంచి తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తారు? ఏమంటారు దాన్ని? లక్క. ఇది నేచురల్ కర్రీ. ఇదేమో కెమికల్ కదా. ఓకే, ఇది నేచురల్. ఏముంటుంది దాన్ని? ఇలా మొత్తం చెట్లు అవి ఉంటాయి. చెట్లు అవి మన ఆకు, మళ్ళీ అన్ని గింజలు ఉంటాయి. గింజలు దంచి అవి చేసి తయారు చేస్తాం. ఇదంటే మన మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ వేస్తాం. ఇది పౌడర్ అనే వస్తుంది. ఇది వేసి లెక్క తయారు చేస్తాం. ఇది ఉంటుంది లెక్క ఇప్పుడు ఉంటే ఇది దీనికి ఇప్పుడు తయారు చేస్తాం. ఇది నేచురల్. ఇది మొత్తం మన చెట్లది ఉంటుంది, చెట్ల నుంచి వస్తుంది. వీరభద్రస్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ మొత్తం ఇవే తయారు చేస్తాం. మా తాత అప్పుడు వచ్చింది. ఆ రథం ఉంది కదా, ఆ రథం చేసినాం. మీరేనా? మేము చేసినాం, మా తాత చేసినాం. ఆ రథం చేస్తానికి వచ్చి ఇండి ఉన్నాం మేము. మీ ఫ్యామిలీనా ఇవన్నీ తయారు మా ఫ్యామిలీ మొత్తం తయారు చేసేది మా ఫ్యామిలీ. ఇప్పుడు శిల్పారామం అలాంటి ప్లేస్లలో పోతాం మేము. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు, దాంట్లో పోతాం. ఇక్కడ పని నడుస్తుంటుంది. ఇక్కడ బాగుందండి.